దేవునితో మనం సహవాసం లేమనుకోండి, ఏ విధంగా ఉంటుందో తెలుసంటే జీవితం గాలిపటం, అలాగే దారం. ఒకవేళ తెగిపోయిన దారం అనగా తెగిపోయిన గాలిపటం ఎలా ఉంటుందండి? ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూనే ఉంటుంది. ఏ చెట్టుకో ఏ కొమ్మకో చిక్కిపోయే అవకాశం ఉంటుంది. అదే దారంతో కట్టబడిన గాలిపటం, ఆ దారంతో కట్టబడిన గాలిపటాన్ని ఆపరేట్ చేస్తున్న అనగా గాలిపటాన్ని ఎగిరేస్తున్న వ్యక్తి తాను ఎక్కడికైతే దాని డైరెక్షన్గా మార్చగలడో, ఎక్కడైతే క్షేమమో, ఎక్కడైతే చక్కగా ఎగరగలదో, ఎక్కడైతే చక్కగా దూరంగా ఎగరగలదో, ఎక్కడైతే చక్కగా పైకి ఎగరగలదో, అదంతా ఎవరి చేతుల్లో ఉంటుందో తెలుసా అండి? గాలిపటాన్ని ఆపరేట్ చేస్తున్న వ్యక్తి చేతిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. అలాగే మన జీవితం కూడా సంతోషంగా, ఆనందంగా, ఆత్మీయంగా ఉన్న స్థాయి నుంచి మరింత ఉన్నత స్థాయిగా మన జీవితం ఎదగాలి అని అంటే మన జీవితాన్ని ఇచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు చేతిలోనే ఉంటే మన జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఆ విధంగా ఉండాలి అని అంటే మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయాలంటే ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. అదే బేతేలు అనేటటువంటి గొప్ప అనుభవం.